అలాగే ఈరోజు మరి యొక్క గుంటనక్క చదువుతామా? సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం నుండి. యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములు, లేని వాటికి పలుకు అబద్ధ సాక్షియు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడును. మొత్తం ఎన్ని అవి? 7 హేయమైనవి. ఈ 7 కూడా దేవునికి ఇష్టము లేనివి. ఈ 7 కూడా దేవుడు అసహించుకునేవి. ఈ 7 మనలో ఉంటే మనం పరలోక రాజ్యానికి ప్రవేశించలేము. ఆల్రెడీ మనం మూడింటి కోసం మనం మాట్లాడుకున్నాం. 4వది దుర్యోచనలు యోచించు. చెప్పండి, దుర్యోచనలు యోచించు హృదయము. బైబిల్ గ్రంథంలో కొంతమంది తన చుట్టూ ఉన్న వారి కోసం దురాలోచనలు చేసి వారిని ఎలాగైనా పడగొట్టాలి, వారిని ఎలాగైనా నాశనం చేయాలని చెప్పి అధికారం కోసం కొంతమంది దురాలోచనలు చేస్తే, కొంతమంది తామే ఆనందంగా ఉండాలని, తామే సంతోషంగా ఉండాలని, తామే గొప్ప మేలు పొందుకోవాలని, తామే గొప్పగా పిలువబడాలని చెప్పి కొంతమంది మీద దురాలోచనలు చేసిన వారు కొంతమంది ఉన్నారు. మరికొంతమంది ఏం చేశారో తెలుసా అండి? దేవుడి పనిని ఆటంకపరచడానికి దురాలోచనలు చేసిన వారు మరికొంతమంది, క్రీస్తుని చంపడానికి దురాలోచనలు చేసిన వారు మరికొంతమంది. అయితే వారు ఎవరు? అధికారం కోసం, మొట్టమొదటిగా అధికారం కోసం దురాలోచనలు చేసిన వారు ఎవరో మనం చూద్దాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము. అద్భుతమైన వాక్య సందేశం. జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో ఉండండి. ఒకవేళ ఎవరికైనా నిద్రలు వస్తే బయటికి వెళ్ళి మీ మొహాలు కడుక్కొని దేవుని సేవలు మళ్ళీ లోపలికి రావాల్సిందిగా కోరుతున్నాను. నిర్గమాకాండము 1వ అధ్యాయము 8-9 వచనాలు. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తుని ఏలన ఆరంభించాను. అతడు తన జనులతో ఎట్లనేను, ఇదిగో ఈ జనము మనకంటే విస్తారముగాను వారు విస్తరింపకున్నట్లు వారి ఎడల యుక్తిగా జరిగించుదుము రండి. లేని ఎడల యుద్ధము కలిగినప్పుడు కూడా మన శత్రువులను చేరి మైక్ రా వారి మీద నియమింపగా పరమానంద శిష్యుల్లో ఉన్నారు. చెప్పండి. కట్టిరి. అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిది గనుక వారు ఇశ్రాయేలీయుల ఎడల అసహ్యపడిరి. 15వ వచనం చదువుదాం. 15th verse. మరియు ఐగుప్తు రాజు హెబ్రీల మంత్రస్థానులతో మాట్లాడి మీరు హెబ్రీ స్త్రీలకు చేయుచు వారిని కాన్పు పీటల మీద చూసినప్పుడు మగవారైన ఎడల వారిని చంపుడి, ఆడదైన ఎడల వారిని బ్రతుకునీయడని వారితో చెప్పాను. అయితే ఆ మంత్రస్థానులు దేవునికి భయపడి ఐగుప్తు రాజు తమకు ఆజ్ఞాపించినట్లు చేయక మగపిల్లలను బ్రతకనీయగా ఐగుప్తు రాజు ఆ మంత్రస్థానులను పిలిపించి మీరెందుకు మగపిల్లలను బ్రతకనిచ్చితిరి, ఈ పని ఎలా చేసిదిరని అడిగాను. అందుకు ఆ మంత్రస్థానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. చాలు. ఇక్కడ యోసేపుని ఎరుగని మరొక రాజు
ఐగుప్తు దేశాన్ని పరిపాలించడానికి వచ్చాడు. యోసేపు మరణించిన తర్వాత యోసేపు చేసిన కార్యాలు, యోసేపు ఎంతగా ఐగుప్తు దేశం కొరకు పనిచేశాడో, యోసేపు ఐగుప్తు దేశ ప్రజల కొరకు ఎంత మేలు చేశాడో అదంతా ఎరుగని తెలియని ఒక రాజు ఐగుప్తు దేశంలో పరిపాలించడానికి వచ్చాడు. ఆ రాజు వచ్చిన తర్వాత ఈ ఐగుప్తీయులు అనగా ఐగుప్తు దేశంలో ఎవరైతే ఉంటున్నారో వీరు కొంతమంది ఎక్కడి నుంచి వచ్చారు, ఇజ్రాయేల్ దేశం నుంచి రావడం జరిగింది. ఎప్పుడంటే యోసేపు ప్రధానమంత్రిగా అక్కడ ఉన్నప్పుడు, ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు దేవుడు యోసేపును వాడుకొని అక్కడ కరువు లేకుండా వారందరికీ సమృద్ధిని కలిగి ఉండాలని దేవుడు ముందుగానే యోసేపును బలపరిచినప్పుడు యాకోబు అతని సంతానం అంతా కూడా ఐగుప్తు దేశానికి వచ్చారు. ఐగుప్తు దేశానికి వచ్చి ఆ ఐగుప్తు దేశంలో వారు నివసించడం ద్వారా వారి యొక్క సంతానము అభివృద్ధి చెందింది. అలా అభివృద్ధి చెందడం ద్వారా ఈ ఐగుప్తు దేశంలో ఇజ్రాయేలీలు ఎక్కువైపోయారు. ఎక్కువ జనాంగం అయిపోతే ఈ యొక్క ఐగుప్తు రాజు ఏమనుకున్నాడంటే, ఫరో ఏమనుకున్నాడంటే, ఈ యొక్క ఇజ్రాయేలీలు తమ వంశాన్ని పెంచేసుకుంటున్నారు, ఒకవేళ రానున్న రోజుల్లో యుద్ధాలు జరిగినప్పుడు ఈ ఇజ్రాయేలీలు మన శత్రువుతో చేతులు కలిపి మనల్ని అంతం చేస్తారేమో, ఈ ఇజ్రాయేలీని మనం బ్రతికినవ్వకూడదు, కాబట్టి వీళ్ళ మీద భారాన్ని మోపుదాం, వీళ్ళ చేత కష్టమైన పనులు చేయిద్దాం. ఈ ఇజ్రాయేలీలకి ఎవరైతే ఏ స్త్రీలైతే గర్భవతులుగా ఉంటున్నారో ఆ స్త్రీలు వాళ్ళ యొక్క కాన్పులో మగపిల్లలు అయితే చంపేయండి అని చెప్పి అక్కడ ఎవరైతే ఉన్నారో ఆ మంత్రస్వాములకి చెప్పారు. ఎవరు? ఈ యొక్క రాజు. ఎవరికి చెప్పాడు? మంత్రస్వాములకి. అయితే ఈ మంత్రస్వాములు మాత్రము దేవుని యందు భయభక్తులు కలిగిన వారు. అయితే వీళ్ళు ఏం చేశారంటే, ఇశ్రాయేలు ప్రజలు వారు కాన్పుకు సిద్ధమవుతున్నప్పుడు, ప్రసవించడానికి సిద్ధమవుతున్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే దేవునికి భయపడి వాళ్ళు మగపిల్లలను బ్రతకనిచ్చారు. అలా బ్రతకనిచ్చినప్పుడు ఈ యొక్క ఐగుప్తు రాజు ఏమన్నాడంటే, నేను మీకు చెప్పిన ఆజ్ఞను మీరు చేయట్లేదు, నేను ఒకటి చెప్తే మీరు మరొకటి చేస్తున్నారు అని చెప్పి అన్నప్పుడు ఆ యొక్క స్త్రీలు అంటున్నారు, మంత్రస్వాములు చెప్పిన మాట ఏంటంటే, అయ్యా ఈ యొక్క హెబ్రీ స్త్రీలు చాలా చురుకైన వారు, మనలాంటి వారు కాదు, వాళ్ళు చాలా ఫాస్ట్, చాలా చురుకైన వాళ్ళు, ఏ పనులైనా చాలా ఫాస్ట్గా చేస్తారు, మేము వెళ్ళేసరికి వారు బిడ్డలను కనేస్తున్నారు, కాబట్టి చంపడానికి అవ్వట్లేదు అన్నప్పుడు ఐగుప్తు రాజు ఏం చేస్తాడంటే, ఏ పిల్లోడైతే 2 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉంటుందో ఆ పిల్లలందరినీ కూడా ఓర్చుకోత కోయండి అని చెప్పి ఆజ్ఞాపించగానే అక్కడ ఉన్న బిడ్డలందరినీ కూడా చంపేస్తారు. అలా ఎందుకు అలా చంపడానికి ఆ రాజు ఆజ్ఞాపించాడంటే, తనకున్న అధికారము ఎక్కడ పోతుందో అని. తన హృదయంలో ఒక చెడు ఆలోచన, నేను కాకుండా నా స్థానంలో మరొకరు వస్తాడేమో, ఇప్పుడు నేను నా రాజ్యం అంతటిని కూడా నా గ్రిప్లో ఉంచుకున్నా, నేను ఏం చెప్తే అది జరుగుతుంది, ఒకవేళ నాకంటే బలవంతుడు ఈ ఇజ్రాయేలీల దేశం నుంచి వస్తే, నాకంటే బలవంతుడు ఈ యొక్క ప్రజల నుంచి ఎవడైనా వస్తే వాడు నాకు వ్యతిరేకంగా ఉంటాడేమో, నేను చేసిన అన్యాయాల్ని ప్రశ్నిస్తాడేమో, నేను చేస్తున్న మోసాలని ప్రశ్నిస్తాడేమో, కాబట్టి అటువంటి వాడు ఎవడూ బ్రతకకుండా ప్రతి మగబిడ్డను కూడా చంపేయాలి. ఒక దురాలోచన. దేనికి ఆ దురాలోచన? తన యొక్క అధికారము పోకుండా ఉండాలని, ఎప్పుడు తనే అధికారిగా ఉండాలని తన యొక్క దురాలోచన. చాలామంది ఈ రోజుల్లోని తమ చుట్టూ ఉన్న వారి పట్ల ఇదే దురాలోచనలు అన్నమాట. ఏ దురాలోచనలు? తానే పైకి ఎదగాలి కానీ తన చుట్టూ ఉన్నవారు ఎదగడానికి వీల్లేదు. తానే బాగుండాలి, తన చుట్టూ ఉన్నవారు బాగుపడకూడదు. ఇలాంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, కావాలని మంచి ఆలోచనలు చెప్తున్నాను అన్నట్టుగానే ఉంటారు కానీ ఏం చేస్తారు? చెడు ఆలోచనలు చెప్తారు. కొంతమంది ఏం చేస్తారో తెలుసండి, ఒక దేశంలో జరిగిన సంఘటన, ఆ కుటుంబానికి చాలా కాలం పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే ఎంతో కాలంగా ఎంతో
వ్యాధులతో వాళ్ళు ఉన్నారు. అయితే దేవుడు వారిని కనికరించి గర్భఫలాన్ని ఇచ్చాడు. గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని సంతోషం చూడలేక, ఆ కుటుంబం ఆనందంగా ఉండడం చూడలేక ఆ చుట్టూ ఉన్నవారు ఏం చేశారో తెలుసా? మనం ఎలాగైనా సరే ఆ కుటుంబం యొక్క ఆనందాన్ని తెంచేయాలి, ఆ కుటుంబం సంతోషంగా ఉండడానికి వీల్లేదు. కాబట్టి మనం అందరూ కూడా ఒక ప్లాన్ వేసుకుందాం. ఏం ప్లాన్ తెలుసా? మనం వెళ్ళి ఆ గర్భఫలము ఎలాగైనా పోయేలాగా, ఆ గర్భము తొలగిపోయేలాగా మనం వాళ్ళకి ఆలోచనలు చెప్తాం. మనం మంచిగానే మాట్లాడతాం, మంచిగానే చెప్తాం అవన్నీ కూడా. కానీ తప్పుడు ఆలోచనలుగా మనం వారికి చెప్తాం. వారు మనల్ని నమ్మాలి. నమ్మి ఏం చేయాలి? మనం చెప్పిన పని వాళ్ళు చేస్తున్నప్పుడు ఏమవుతుంది? ఆ గర్భఫలం పోతుంది. కాబట్టి మనం ఆ విధంగా ప్లాన్ చేద్దాం అని చెప్పి కొంతమంది కట్టకట్టుకొని ఒకే ఒక ప్రణాళికతో, ఒకే ఆలోచనతో ఏకీభవించి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి చెప్పడం స్టార్ట్ చేస్తారంట. ఇదిగో నీకు గర్భఫలం ఇచ్చాడు కదా దేవుడు, ఈ గర్భఫలం వర్ధిల్లాలంటే నువ్వు ఈ పనులు చేయాలి, నువ్వు ఇవి తినాలి, నువ్వు ఇలా ఉండాలి అని చెప్పినప్పుడు పాపం వాళ్ళకి తెలియదు వాళ్ళు చెప్తుంది అబద్ధాలని. వాడు ఒక దురాలోచనతో ఆ యొక్క మాటలు చెప్పారని వాళ్ళకి తెలియదు. అయితే ఆ కుటుంబం ఏం చేసిందంటే వాళ్ళు చెప్పినవన్నీ చేశారండి. ఆ చెప్పినవన్నీ చేస్తే ఒక రోజున ఆ చెప్పిన పనులన్నీ చేశారు. కానీ దేవుడు ఆ గర్భఫలానికి ఈ యొక్క నష్టము కలగజేయలేదు. నెలలు నిండిపోతున్నాయి. ఈ చుట్టూ ఉన్నవారు ఆశ్చర్యపోతారు, ఇదేంటి మనం చెప్పిన పనులు చేస్తే వీరి యొక్క గర్భఫలం పోవాలిగా, కానీ ఇంకా పోలేదేంటి? మనం చెప్పినట్టుగా చేస్తే వీళ్ళు ఈరోజు ఎంత ఆనందంగా ఉండకూడదు కదా, ఏడవాలి కదా, కానీ ఏడట్లేదు. ఏం జరిగింది అని చెప్పి వీళ్ళందరూ ఆలోచన చేస్తున్నారు. అయితే దేవుడు ఏం చేశాడంటే, మనుషులు దురాలోచనలు చేసి మనకి అన్యాయం చేయొచ్చేమో కానీ ఆయనను నమ్ముకున్న వాడిని దేవుడు ఏమాత్రం అన్యాయం చేయడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఏమాత్రము తనను నమ్ముకున్న వాడిని అన్యాయము చేసే దేవుడు కాదాయన. అయితే దేవుడు ఆ గర్భఫలాన్ని నిలవబెట్టాడు. దేవుడు వారికి 12 బిడ్డను అనుగ్రహించాడు. ఈ రోజున చాలామంది ఇటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళే ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆ ఉద్యోగులు తానే ఒక హై పొజిషన్లో ఉండాలని చెప్పి చుట్టూ ఉన్నవారిని మోసం చేసేవారు లేరంటారా? చుట్టూ ఉన్నవారికి అన్యాయం చేసేవారు లేరంటారా? దురాలోచనలు ఏదో ఒక విధంగా పాడు చేసేయాలి ఆ వ్యక్తిని, ఏదో ఒక విధంగా తన క్యారెక్టర్ను పాడు చేయాలి, ఏదో ఒక విధంగా తన జీవితాన్ని నాశనం చేసేయాలి అని చెప్పి ఉన్నవారు లేరంటారా? దేవుని సేవకునిగా చెప్తున్నాను, మనలో ఏ ఒక్కరు కూడా ఆ విధంగా ఉండడానికి వీలు లేదు. ఏ ఒక్కరి మీద దురాలోచనలు కలిగి నువ్వు ఆ దురాలోచనలు బట్టి వారిని నాశనం చేసి నువ్వు ఆశీర్వదింపబడడానికి వీలు లేదు. అది దేవునికి ఇష్టము లేని పని. అయితే ఏమైంది తెలుసా? ఏ వ్యక్తి అయితే ఇశ్రాయేలు ప్రజలను నాశనం చేయాలనుకున్నాడో అదే వ్యక్తి దేవుడు ఏం చేశాడో తెలుసా? మోషే ద్వారా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేశాడో తెలుసా? ఆ ఎర్ర సముద్రంలో తన ఐగుప్తు సైన్యంతో పాటు ఆ రాజు కూడా దేవుడు ఆ ఎర్ర సముద్రంలో నాశనం చేసి పాడేశాడు. కారణం ఏంటో తెలుసా? ఒక దురాలోచన. ఎలాగైనా సరే ఆ ప్రజలను నాశనం చేసేయాలి, దురాలోచన. అలాగే మరొక వ్యక్తి తన యొక్క అధికారం కాపాడుకోవడానికి తన రాజు పోస్టు నుంచి ఎవరు కూడా తనను తీసుకొని వెళ్ళి బయటికి త్రోసేయకుండా ఉండడానికి మరొక వ్యక్తి, ఈ ఫరో లాంటి వ్యక్తే మరొక వ్యక్తి ఎవరో తెలుసా? హేరోదు. ఎవరు? హేరోదు. ఈ హేరోదు చేసిన పని ఏంటో తెలుసా? దావీదు పురములో లోకరక్షకుడు పుడతాడని ఆ హేరోదుకు తెలిసినప్పుడు ఆ హేరోదు అనే రాజు ఏం చేశాడో తెలుసా అండి? 2 సంవత్సరాల వయసులో ఉన్న పిల్లలందరినీ కూడా ఓచుకోత కోయించేశాడు. ఎక్కడ యేసుక్రీస్తు రాజ్యాన్ని ఏలుతాడో, ఎక్కడ యేసుక్రీస్తుని ఈ ప్రజలందరూ కూడా విశ్వసిస్తారో, ఆయన యూదులకు రాజు అంట కదా, రాజులకు రాజున్నాయి చాలా గ్రంథాల్లో చెప్పబడ్డే ప్రవచనాలు వచ్చాయి. ఇది ఈ రోజున అది నెరవేరబోయే సమయం కాబట్టి నాకు వ్యతిరేకంగా లేదా నాకు మించిన రాజు ఎక్కడ వచ్చేస్తాడు అని చెప్పి హేరోదు ఏం చేశాడో తెలుసా అండి? ఆ దేశములో ఆ బెత్లెహేము గ్రామములో ఆ చుట్టుపక్కల ఉన్న ప్రాంతంలో ఎవరైతే 2 సంవత్సరాల వయసు గల పిల్లలు ఉన్నారో వారందరినీ కూడా చంపించేశాడు. అయితే దేవుని యొక్క దూత యోసేపుకి మరియకి ప్రత్యక్షమై వారితో మాట్లాడి మీరు ఈ ఊరిలో ఉండొద్దు, పలానా ఊరికి వెళ్ళిపోండి అని చెప్పగానే వాడు దేవుని యొక్క సహాయంతో పలానా ఊరికి వెళ్ళిపోయాడు. అయితే
మరి ఇంతమందిని ఒక దురాలోచనతో చంపేసిన హేరోదు జీవితం ఏమైందో తెలుసా అండి? చాలా భయంకర. హేరోదు యొక్క చరిత్ర చదువుతున్నాను నేను, ఈ యొక్క మెసేజ్ ప్రిపేర్ అవుతున్నాను. అసలు హేరోదు యొక్క మరణము ఎలా ఉందని చెప్పినప్పుడు ఎంత భయంకరమైన వ్యక్తి అంటే ఈ హేరోదు తన రాజ్యము నిలబెట్టుకోవడం కోసం తన సొంత అన్ననే చంపేశాడు. తన కుటుంబంలో ఉన్న తన కుటుంబ సభ్యులను చంపేశాడు. ఎవరు? ఈ హేరోదు. ఎందుకంటే ఎవరు తన కుటుంబంలో ఉన్నవారు వచ్చి ఈ రాజ్యాన్ని నేను చూసుకుంటాను, ఆ యొక్క సీట్ నాకు కావాలి అంటారని చెప్పి తనతో ఉన్న తన కుటుంబ సభ్యులందరినీ కూడా హేరోదు చంపించేశారు. ఇంతమంది నిర్దోషులను ఎంతమందిని చంపేసిన, దురాలోచనలు కలిగి చంపేసిన ఆ హేరోదు జీవితం ఆఖరికి ఎలా నాశనమైందో తెలుసా అండి? హేరోదు తన జీవితంలో ఒకసారి మనం చూసినట్లయితే అపోస్తుల కార్యాల్లో కూడా ఉంటుంది. అయితే మనం చదువుకోవడానికి టైం లేదు కాబట్టి అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 21-22 వచనాల్లో ఉంటుంది. అయితే యొక్క హేరోదు ఎలా చనిపోతాడో తెలుసా? ఒక భయంకరమైన వ్యాధి హేరోదుకు వస్తుంది. ఆ వ్యాధి ఎలాంటిదో తెలుసా అండి? తన తల మొదలుకొని, అందరూ నా వైపు చూడాలమ్మా, నా వైపు చూడండి, వాక్యం చెప్తున్నాము, నా వైపు చూడండి. తన తల మొదలుకొని పాదాల వరకు కూడా భయంకరమైన వ్యాధి. ఆ వ్యాధి యొక్క పేరు ఏంటంటే ఫోర్నియస్ గ్యాంగ్రీన్ అనే పేరు అనమాట. ఆ వ్యాధి పేరు ఫోర్నియస్ గ్యాంగ్రీన్. అంటే దాని అర్థం ఏంటంటే తన శరీరం అంతా కూడా పగుళ్ళు వచ్చేసి నెత్తి మొదలుకొని, తల మొదలుకొని పాదాల వరకు కూడా ప్రతి ఇంచు కూడా, తన తల కావచ్చు, కళ్ళు కావచ్చు, చెవులు కావచ్చు, నోరు కావచ్చు, చేతులు, కాళ్ళు, భుజాలు, నడుము, ప్రతి అవయవం, ప్రతి భాగము కూడా కుళ్ళిపోయి ఆ శరీరం అంతా కూడా విడిపోయి ఆ శరీరం నుంచి రక్తము, ఆ శరీరం నుంచి స్మెల్ వచ్చేసి రక్తము అలా నిత్యము కారుతూ ఆ వ్యాధి ఉండేదన్నమాట. హేరోదు మరణించడానికి కారణం ఏంటంటే దేవుడు ఆ యొక్క హేరోదుని మొత్తాడు. మొత్తినప్పుడు తన శరీరంలో నుంచి అంటే పురుగులు వచ్చేసేవంట. చరిత్ర చెప్తుంది, తన శరీరం నుంచి పురుగులు వచ్చేసి ఆ పురుగులు పట్టి చచ్చిపోయాడు హేరోదు. ఒకసారి చూస్తారు, ఒక్కసారి చదివేయండి. 12వ అధ్యాయము 21-22 అపోస్తుల కార్యాలు. ఉపన్యాసము చేయగా ఇది దైవస్వరమే కానీ కేకలు వేసిరి. అతడు దేవుని మహిమ పరచనందున వెంటనే గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. హేరోదు తన సింహాసనం మీద ఉంది, ఉపన్యాసం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? ఉపన్యాసం చేస్తున్నాడు. ఎవడు ఈ హేరోదు అంటే ఒక హంతకుడు, అనేక మంది అమాయకుల్ని చంపేసిన వ్యక్తి, అనేక మంది పట్ల దురాలోచనలు కలిగి వారి జీవితాలను నాశనం చేసిన వ్యక్తి, సింహాసనం ఎక్కి చైతు లోపలికి రావాలి. ఏం చేస్తున్నావమ్మా? కూర్చోమని చెప్పాను. అయితే ఇంత హంతకుడు, ఇన్ని దురాలోచనలు కలిగిన ఈ వ్యక్తి తన సింహాసనం ఎక్కి ప్రసంగం చేస్తున్నప్పుడు దేవుని మహిమపరచలేదంట. ఎవరిని మహిమపరచలేదు? దేవుని మహిమపరచకుండా తనకు తానే ఏదో గొప్ప జ్ఞానం కలిగినట్టు, తనకు తానే అన్ని తెలివితేటలు ఉన్నట్టు, తనకు తానే ఆ ఉపన్యాసాలు చెప్తున్నప్పుడు అక్కడ ప్రజలందరి ముందు తను తాను ప్రదర్శించుకోవడం మొదలుపెట్టాడు. ఈ రోజున చాలామంది దేవుడు మనకి ఇచ్చిన దానిని మనం ఏం చేస్తున్నాము? మన సొంత బలంతో మనం సంపాదించేసుకున్నట్టు, మన సొంత జ్ఞానంతో మనం సంపాదించుకున్నట్టు మనం చేసి దేవునికి రావాల్సిన మహిమను మనం దేవునికి ఇవ్వడం లేదు. సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇక్కడ హేరోదు తను చేసిన పనిని బట్టి దేవునికి మహిమ ఇవ్వలేదంట, దేవుని మహిమపరచలే. ఈరోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే అది దానికి కారణం ప్రభువే అని చెప్పలే. ఈరోజు నాకు దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడంటే దానికి కారణం దేవుడే చెప్పలే. ఈరోజు నా వ్యాపారం వర్ధిల్లుతుందంటే దానికి కారణం దేవుడే చెప్పలే. ఈరోజు నేను ఆరోగ్యంగా ఉన్నానంటే దేవుడు నన్ను స్వస్థపరిచాడు చెప్పలే దేవుని సన్నిధిలో. ఈరోజు నా కుటుంబం మేలు అనుభవించిందంటే దానికి కారణం దేవుడే. నో,
ఈరోజు చాలామంది దేవుని దగ్గర అద్భుతాలు కావాలి, దేవుని దగ్గర ఆశ్చర్య కార్యాలు కావాలి, దేవుడిచ్చిన మేలులన్నీ పొందేసుకోవాలి, దేవుడిచ్చిన డబ్బులు కావాలి, దేవుడిచ్చిన బంగారం కావాలి, ఆశీర్వాదాలు కావాలి. కానీ దేవుని సన్నిధిలో నిలబడి దేవుడు నాకు ఈ మేలు చేశాడనడానికి నోరు పడిపోతుంది. అందరికీ నోరు రాదు. దేవుడు చేసిన మేలును దేవుని సన్నిధిలో చెప్పడానికి కూడా నోరు పడిపోయిన వాడు లేనంటారు ఈరోజు. ఏమిటంటే నాకు సిగ్గండి, మాట్లాడుతావు, బయట కబుర్లాడుతావు, సిగ్గు లేదు నీకు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలంటే నీకు సిగ్గు, వాక్యం చదవాలంటే నీకు సిగ్గు, బయట అమ్మలకు కబుర్లు ఆడమంటే గంటలు కూర్చొని మాట్లాడుతావు నువ్వు. దేవుని సన్నిధిలో గడపమంటే మాత్రం నువ్వు గడపలేవు, వ్యర్థంగా మాట్లాడమంటే మాట్లాడతావు, వ్యర్థంగా తిరగమంటే తిరుగుతావు. దేవుని సన్నిధికి రమ్మంటే మాత్రం రావు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలు అన్నీ కావాలి. దేవుడి సన్నిధిలో సాక్షి చెప్పండి, నాకు సిగ్గండి, నేను చెప్పరాను, చచ్చిపో, ఎందుకు నీకు? దేవుడిచ్చిన మేలు నువ్వు దేవుని సన్నిధిలో చెప్పకపోతే ఎందుకు నీ బ్రతుకో? 3 పూట్ల తింటున్నావు, దేవునికి కృతజ్ఞత లేదా? దేవుడిచ్చిన ఆశీర్వాదాలన్నీ పొందుకుంటున్నావు, కృతజ్ఞతగా దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పలేవా? ఎవరిని మోసం చేస్తున్నారు? ఎవరి దగ్గరికి వచ్చే యాక్టింగ్లు? దేవుడు చూడట్లేదా నిన్ను? మరలా చెప్తున్నాడు, దేవునికి రావాల్సిన మహిమను నువ్వు దేవునికి ఇవ్వకపోతే శాపాన్ని కొని తెచ్చుకుంటావు, జాగ్రత్త. అది నీకు ఇప్పుడు కనిపించదు. ఆ శాపం ఎవరి వల్లనే రావచ్చు. నీ భార్య వల్ల రావచ్చు, నీ భర్త వల్ల కావచ్చు, నీ బిడ్డల వల్ల రావచ్చు, నీ ఆరోగ్యం వల్ల కావచ్చు, దేని వల్లనైనా సరే దేవుని కొట్టగలడు. ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదు. ఆయన సన్నిధిలో నువ్వు విధేయత చూపిస్తే ఆయన నీ పట్ల గొప్ప కార్యములు చేయడానికి ఆయన సమర్థుడే. నువ్వు విధేయత చూపించుకుంటా నిర్లక్ష్యంగా ఉంటే నిన్ను ఎంతటికైనా, ఏ పరిస్థితికైనా తీసుకెళ్ళడానికి ఆయన సమర్థుడే. కాబట్టి ఈ విషయం మర్చిపోవద్దు. ప్రభు సన్నిధిలో వచ్చిన మనము ఆయన సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకోండి. దేవుని సన్నిధిలో ఒక సాక్షిగా ఉండండి. దేవునికి ఇవ్వాల్సిన మహిమను దొంగలించేస్తావు, దేవునికి రావాల్సిన పేరును నువ్వు దొంగలించేస్తావు. ఎవరెవరు కంటగడతావు ఆ పేరుని? దేవుడిచ్చింది ధైర్యంగా చెప్పు, దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు ప్రార్థనలు ఆలకించాడు, దేవుడు నాకు ఇచ్చాడు చెప్పు. చెప్తున్నాను, ప్రస్తుతానికి నువ్వు చాలా చక్కగా ఉండొచ్చు, అన్నీ నీకు ఉండొచ్చు, సమృద్ధిగా ఉండొచ్చు. రానున్న రోజుల్లో ఏమవుతుంది? నువ్వు దేవునికి దగ్గరగా లేకపోతే దేవుడు తారుమారు చేసేయగలడు. దేవుడు ఏం చేయగలడు? ఒకసారి ఉంటుంది కదా, బళ్ళు వాళ్ళు అవుతాయంట, వాళ్ళు బళ్ళు అయిపోతుంది. నీకు తెలియకుండానే అంతా పోతుంది, నీకు తెలియకుండానే అంతా నష్టపోతావు, నీకు తెలియకుండానే అన్నీ జరిగిపోతాయి. అప్పుడు తలకొట్టుకు అయ్యో ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు జరిగింది? నువ్వు దేవునికి ఇవ్వాల్సిన మహిమ, దేవునికి ఇవ్వాల్సిన పేరు, ఘనత నువ్వు ఆయనకి ఇవ్వలేదు. కొంతమంది అంటారు చూసుకోవచ్చులే, అప్పుడు చచ్చిపోతావు, చూసుకోవడానికి ఏముండదు. అప్పుడు మరొక్కసారి దేవుడు హెచ్చరిస్తున్నాడు. దేవుడు మాట్లాడినప్పుడు, దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తున్నప్పుడు నిర్లక్ష్యంగా ఉన్నావా? జాగ్రత్త. తల కొట్టుకొని మోకాల మీద పడి ఈ గుండెలు బాదుకొని ఏడ్చేంత వరకు కూడా దేవుడు కనికరించలేని రోజు వస్తుంది నీకు. కొట్టుకొని ఏడుస్తావు, ప్రభువా నన్ను కనికరించు నాయనా. ఏడ్చి 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 గుండెలు బాదుకునే రోజు రాకముందే దేవుని సన్నిధిలో ఎలా ఉండాలో నేర్చుకోండి, దేవునికి ఎలా లోబడాలో నేర్చుకోండి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేయడానికి కూడా నీకు చేతకావడం లేదా? ప్రార్థన చేయడానికి కూడా సిగ్గుపడిపోతున్నావా? అయితే దేవుడు ఏం చేస్తా తెలుసా? ఎప్పటికీ మాటలు రాకుండా చేసేయగలడు. జాగ్రత్త. దేవుడు నీతో మాట్లాడినప్పుడు దేవుని వాక్యాన్ని విశ్వసించట్లేదా? దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మరి అన్నిడో మాట్లాడకుండా చేసేయగలదు. జాగ్రత్త. పాస్టర్ గారు ఏంటి బెదిరిస్తున్నాడా? బెదిరించడం లేదు. దేవుని వాక్యంలో ఉందో చూస్తారా? ఒకసారి తీయండి, ఒకసారి లోకా సువార్త, లోకా సువార్త 1వ అధ్యాయం, లోకా సువార్త 1వ అధ్యాయము
14వ వచనము. గొప్పవాడై ద్రాక్షారసమునైనను మద్యమునైనను త్రాగక ఇజ్రాయేలీయులలో అనేకులను ప్రభువైన వారి దేవుని వైపునకు త్రిప్పును. మరియు అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తుపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకే ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళిన కనుక నీకు సంతోషమును మహానందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు. ఎవరి కోసం ఈ మాట చెప్పబడిందో తెలుసా అండి? జకర్యా ఎలిజబెత్లు బిడ్డలు లేనప్పుడు దేవుని యొక్క దూత వచ్చి జకర్యాతో మాట్లాడు, జకర్యా ఇదిగో దేవుడు నిన్ను కనికరించాడు, మీ ఇద్దరు కూడా నీతిమంతులుగా ఉన్నారు, ఇదిగో దేవుడు ఒక అద్భుత కార్యాన్ని మీ జీవితంలో చేయబోతున్నారు, మీ జీవితంలో దేవుడు ఒక గర్భఫలాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక బిడ్డను ఇవ్వబోతున్నాడు, కాబట్టి సంతోషంగా ఉన్నాడంటే ఈ జకర్యా ఏం చేస్తాడు తెలుసా? దేవుని మాటను నమ్మడు, దేవుని మాటను నమ్మడు. అరే నేను ముసలాన్ని కదా, మా ఆవిడ ముసలిది కదా, మాకు పిల్లలు ఫోటో వేటి అని అపనమ్మకం. అయితే ఏం జరిగిందో చూడండి. 19వ వచనము. దూత నేను దేవుని సముఖమునందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుటకును ఈ వర్తమానము నీకు తెలుపుటకును పంపబడితిని, మరియు నా మాటలు వాటి కాలమందు నెరవేరును, నీవు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు జరుగు దినము వరకు నీవు మాట్లాడక మౌనివై ఉందువని అతనితో చెప్పెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మాట్లాడకుండా మౌనంగా ఉండడం అంటే అతను ఎవరితో మాట్లాడకుండా మౌనరత్వం కలిగి ఉన్నాడేమో అనుకోవచ్చు మీరు. కాదు, మోగోడైపోయాడు. ఏమైపోయాడు? మోగోడైపోయాడు. చూడండి ఆ కింద వచనం, 22వ వచనం. వారితో మాట్లాడలేకపోయినందున ఆలయమునందు అతనికి దర్శనము కలిగినదని వారు గ్రహించిరి. అప్పుడు అతడు వారికి సంజ్ఞలు చేయుచు మోగవాడై ఉండెను. ఎలా ఉన్నాడంట? ఎలా ఉన్నాడు? ఎలా ఉన్నాడు? అందరూ నా వైపు చూడండి. ఎలా ఉన్నాడు? మోగవాడై ఉన్నాడు. జకర్యాకి మాటలు రావా? మాటలొచ్చు. దేవుడు ఏం చెప్పాడు? నేను నీకు బిడ్డను ఇవ్వబోతున్నాను, ఆ బిడ్డ దీవెనకరంగా ఉంటాడంటే నమ్మలే. దేవుడు నాకు బిడ్డనివ్వడం ఏంటి, దేవుడు నాతో మాట్లాడడం ఏంటి, ఆ సేవకుడు నాతో నా కోసం కాదులే. కొంతమంది బ్యాచ్ ఉంటారు, ఈ బ్యాచ్ ఏంటిది? నా కోసం కాదులే, నాకు అన్నీ ఉన్నాయి, ఏమీ కాదు, నాకు అన్నీ, ఐ హ్యావ్ ఎవ్రీథింగ్, నాకు ఏమీ కాదు, నేను పాలసీలు కడుతున్నా, ఏం కాదు, ఇన్సూరెన్స్లు కడుతున్నా, ఏం కాదు, బిడ్డల పేరులో డబ్బులు దాచా, ఏమీ కాదు, బ్యాంకులో ఎవరికి తెలియకుండా ఉంచా, బంగారం దాచా, ఏమీ కాదు. నన్ను ఎవడేం చేయగలడు? నన్ను ఎవడేం చేస్తాడు? దేవుడు కూడా నన్ను ఏమీ చేయలేదు. ఈ పాస్ గారు చెప్పేవి ఒట్టి అబద్ధాలే అనుకుంటున్నాడేమో. జకర్యా అలాగే అనుకున్నాడంట. అరే నాన్న, దేవుడు నిన్ను కనికరించాడు రా, నీకు దేవుడు అద్భుతం చేయవా? నేను నమ్మడా, నా ఇప్పుడు అంత సీన్ లేదు అంటే ఆ మాట నమ్మలేకపోయినందుకు దేవుడు ఏం చేశాడు? ఆ జకర్యా యొక్క నోటిని మూసేశాడు. నువ్వు నమ్మలేదుగా, బిడ్డ పుట్టేంత వరకు నువ్వు మోగోడిగానే ఉంటావు. బెబ్బే అన్నీ సంఖ్యలు చేసుకునే. ఎవరు ఎలిజబెత్? ఈ యొక్క జకర్యా ఎవరు? ఇక యాజకుడు, దేవుడి సన్నిధిలో ధూపము వేసే వ్యక్తి. మన భాషలో చెప్పుకోవాలంటే ఒక సేవకుడు. ఒక సేవకుడు దేవుడి మాట నమ్మకపోతేనే దేవుడు మోగోని చేసేసాడే. దేవుని సన్నిధికి వచ్చి ఆయన వాక్యాన్ని వింటూ ఆ వాక్యానికి తగినట్టుగా మనం జీవించలేకపోతే దేవుడు మనల్ని ఏదైనా చేయలేడా? హలో, చేయగలడా? చేయలేడా? ఏదైనా చేయగలడు. మరి దేవుడు ఏదైనా చేయగలని తల ఊపుతున్నావు, బానే, వెరీ గుడ్. మరి దానికి తగినట్టుగా జీవించట్లేదే. ఏముంది బ్రదర్, ఒకవేళ దేవుడు నిజంగా నా మీద ఆ శిక్ష వేస్తే ఈ పాటికి ఎప్పుడో పోవాలిగా నేను.
ఎప్పుడో చచ్చిపోవాలిగా, ఎందుకంటే దేవునికి ఇష్టం లేనివన్నీ నేను చేస్తున్నాను, నాకు ఏమీ కాలే అనుకుంటున్నావేమో. నీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో అంతా స్టార్ట్ అయిపోయింది. నీకు తెలియకుండానే బ్యాక్గ్రౌండ్లో అంతా స్టార్ట్ అయిపోయింది. మనశ్శాంతి లేకుండా, సుఖము లేకుండా నీ జీవితంలో స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు స్టార్ట్ అయిపోయింది. నువ్వు అది గ్రహించడానికి నీకు టైం పడుతుంది. ఇది అయ్యో దేవుడు నన్ను మొత్తాడురా నాయనా అని గ్రహించడానికి టైం పడుతుంది. నువ్వు గ్రహించట్లేదు అంతే. ఆ గ్రహించడానికి నీకు టైం కావాలి. జకర్యా మోగోడైపోయాడు. ఎప్పటి వరకు తెలుసా అండి? ఎప్పటి వరకు తెలుసా? తనకు బిడ్డ పుట్టేంత వరకు 9 నెలలు మోగోడైపోయాడు. ఎవరు? జకర్యా. మళ్ళీ ఎప్పుడు తెలుసా మాట వచ్చాయి? చూడండి ఒకసారి. అదే లోకాసు వార్త 1వ అధ్యాయము 59వ వచనం. 8వ దినమున వాడు ఆ శిశువునకు సున్నతి చేయవచ్చి తండ్రి పేరును బట్టి జకర్యా అను పేరు వారికి పెట్టబోచుండగా తల్లి అలా వద్దు, వానికి యోహాను అని పేరు పెట్టవలనని చెప్పాను. అందుకు వారు నీ బంధువులలో ఆ పేరు గలవాడు ఎవడు లేడే అని ఆమెతో చెప్పి వానికి ఏ పేరు పెట్టగోరుచున్నావని వాని తండ్రికి సంజ్ఞలు చేసి అడిగాడంట. ఎప్పుడు వరకు? బిడ్డ పుట్టేశాడు. ఎప్పుడు మోగడైపోయాడు? దోత. ఎప్పుడు? దోత చెప్పాడా నీకు బిడ్డ పుడతాడు నాయన అంటే నేను నమ్మనండి అంటే మోగడైపోయాడు అంతే. అప్పటి నుంచి మళ్ళీ ఇప్పుడు ఏ టైంకి వచ్చేసాడు? బిడ్డ పుట్టేశాడు. బిడ్డ పుట్టినా సరే ఇంకా మోగడుగానే ఉన్నాడు. సంజ్ఞలు చేసి అడిగాడంట. అప్పుడు అది ఏం చేశాడు? వ్రాత పలక తెమ్మని వాని పేరు యోహానని వ్రాసిరి. అందుకు వారందరూ ఆశ్చర్యపడి వెంటనే అతని నోరు తెరవబడి నాలుక సడలి అతను దేవుని స్తుతించుచు మాట్లాడసాగాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ మాట నమ్మలేనందుకు తన మోగోడైపోయాడో ఆ కార్యము జరిగిన తర్వాతే మరలా దేవుడు తనకి నోటి మాటను అనుగ్రహించాడండి. దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. నిన్ను ఎలా సెట్ చేయాలో ఆయనకు బాగా తెలుసు. నిన్ను ఎలాగా దారికి తీసుకొని రావాలో ఆయనకు బాగా తెలుసు. తల్లిదండ్రులుగా నువ్వు దేవుడు భయభక్తులు లేవా? తల్లిదండ్రులుగా నీ బిడ్డల్ని సరైన క్రమంలో నడిపించట్లేదా? ఆయన ఎలా తీసుకొస్తాడో తెలుసా? నీ బిడ్డల ద్వారా తీసుకొస్తాడు. నీ బిడ్డల ద్వారే దేవుడు తీసుకొస్తాడు. నీ బిడ్డల ద్వారానే నువ్వు సన్నిధిలో మోకాల మీద పడతావు. నీ బిడ్డల ద్వారానే కన్నీరు కాడుస్తావు. ఎవరి వల్ల నువ్వు దేవుడికి దూరం అయిపోతున్నావు, ఎవరి మాటలు ఆలకించి వెళ్ళిపోతున్నావు, వారి ద్వారా దేవుడు నిన్ను ఆయన సన్నిధికి తీసుకొస్తాడు. నీ భార్య వల్ల నీ దేవునికి బుద్ధి చెప్తాడు. నీ భర్త వల్ల దేవునికి బుద్ధి చెప్తాడు. నీ బిడ్డలు పట్టించుకోవట్లా, నీ బిడ్డల వల్ల దేవునికి బుద్ధి చెప్తాడు. ఆయన బుద్ధి చెప్పినప్పుడు ఎలా ఉంటుందంటే మరి మామూలుగా ఉండదు. ఆయన బుద్ధి చెప్పినప్పుడు మామూలుగా ఉండదు. ఇంకా నిన్ను ఎంతమంది ఓదార్చినా, ఎంతమంది ఊరుకోవన్నా సరే, అమ్మో దేవుడు నా జీవితంలో గుణపాఠం నేర్పించబోతున్నాడని చెప్పి దేవుని సన్నిధిని వదలవు. ఆ రోజులు మన జీవితంలో రావాలంటారా? చెప్పండి. ఆ రోజులు మన జీవితంలో రావాలా? తల కొట్టుకొని గుండెలు బాదుకొని ప్రభు సన్నిధి, ప్రభువా నువ్వు ఏదో చేస్తే తప్ప నా బ్రతికి ఇంకా లేదు నాయనా అన్న రోజులు అవసరం అంటారా? చెప్పండి. దేవుడు సమయం ఇచ్చినప్పుడే, దేవుడు ఆయుష్నిచ్చినప్పుడే, దేవుడు బ్రతుకునిచ్చినప్పుడే ఆయనకు కృతజ్ఞత కలిగి మనం దేవుని సన్నిధిలో సాక్షులుగా ఉన్నట్లయితే దేవుని యొక్క కనికరాన్ని మనము పొందుకుంటాం. హేరోదు దేవునికి రావాల్సిన మహిమను దేవునికి ఇవ్వకుండా తానే ఒక పెద్ద అధికారిగా, తానే రాజుగా చెప్పుకోవడం వల్ల ఏమైంది? పురుగులు పట్టి చచ్చిపోయాడు. ఎంత దారుణం! ఈరోజు ఒకవేళ దేవుని వాక్యాన్ని వింటున్నా ఆయన వాక్యానికి తగినట్టుగా మనం లేకపోతే, దేవుడు తన సేవకుడి ద్వారా హెచ్చరిస్తున్నా ఆ హెచ్చరికకు లోబడకుండా చూద్దాంలే, ఇంకా టైం ఉందిలే అనుకుంటున్నావేమో. జాగ్రత్త. రేపు నీది కాదు. ఈరోజంతా నువ్వు బ్రతుకుంటావు, నీకు గ్యారంటీ ఉందా? లేదు.
రేపు నువ్వు బ్రతుకుంటావని గ్యారంటీ ఉందా? నీ భర్తని సరైన త్రోవలో నడిపించగలని గ్యారంటీ ఉందా? నీ బిడ్డలు సరైన త్రోవలో నడిపించగలని గ్యారంటీ ఉందా? లేదు. ఎప్పుడు ఉంటావో ఎప్పుడు చచ్చిపోతామో గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. మరి దేనికోసం నీకు అంత అహం, అంత అధికారం, అంత అహంకారం? దేవునికి రావాల్సిన మహిమను మనం ఏం చేయాలి? దేవునికి ఇవ్వాలి. ఇవ్వకపోతే నువ్వు దేవుని సన్నిధిలో ఎలా ఎదగాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు తన బిడ్డలు ఆయన సన్నిధిలో కనిపించకపోతే ఆయన ఊరుకునేవాడు కాదు. ఎందుకంటే మనం అంటే ఆయనకి ప్రాణం. నువ్వు దూరం అయిపోతే ఆయన ఒప్పుకోడు, విడిచిపెట్టడు. నువ్వు దగ్గరికి వచ్చేంత వరకు ఆయన నీతోనే ఉంటాడు. ఒక ముళ్ళు ఆడతాడు అన్నమాట. ఏం పెడతాడు? ఏం పెడతాడు? చెప్పాలి. ఏం పెడతాడు? గడ్డి చెప్పాలి. ఏం పెడతాడు? ఒక ముళ్ళు ఆడతాడు. ఆ ముళ్ళు ఎలా ఉంటుందంటే నువ్వు నడిచిన ప్రతిసారి నీకు కదులుతుంది అన్నమాట. ఊపిరి తీసుకోనివ్వదు, ప్రశాంతంగా ఉండనివ్వదు. అప్పుడు నువ్వేం చేస్తావు? ప్రభా, ఈ ముళ్ళు నేను భరించలేకపోతున్నాను, నీ సన్నిధికి వస్తున్నాను నాయన అని నువ్వు ప్రార్థన చేసేంత వరకు కూడా దేవుడు నిన్ను వదలడు. ఎందుకంటే నువ్వంటే ఆయనకి ప్రాణం, నువ్వంటే ఆయనకి ఇష్టం. నువ్వు పాడైపోవడం దేవునికి ఇష్టం ఉండదు. నా మాట్లాడదోయ్యా, దేవుడు నీకు ఏదో కోపం మీద కాదు దేవుడు శిక్షించేది. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టే శిక్షిస్తున్నాడు. కాబట్టి ప్రభు సన్నిధిలో ఉంటున్న మనము ఈ విషయం గమనించాలి. అలాగే మరొక వ్యక్తి, న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము. 16వ అధ్యాయం మనం అక్కడ చూసినట్లయితే అక్కడ ఒక వ్యక్తి మనకు కనిపిస్తున్నాడు. ఆ వ్యక్తి ఎవరంటే సంసోన్. ఎవరు? సంసోన్. ఫిలిస్తీన్ల చేతికి ఈ సంసోన్ ఎలాగైనా అప్పగించేయాలని చెప్పి ఆ ఫిలిస్తీన్లు ఒక స్త్రీ దగ్గరికి వచ్చి, నువ్వు ఎలాగైనా సరే ఆ వ్యక్తిని మాకు అప్పగించాలి అని చెప్పినప్పుడు ఈ యొక్క స్త్రీ, ఆమె పేరు ఏంటంటే దెలీలా. ఏం పేరు? దెలీలా. తెలుసా మీకు అందరికీ దెలీలా? ఫ్రెండ్షిప్ ఏమైనా ఉందా? లేదు కదా. ఎవరి దెలీలా అంటే, దెలీలా కోసం బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడి ఉందో చూడండి. 16వ అధ్యాయం 1వ వచనం. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యనొకతను చూచి ఆమె యొద్ద చేరెను. అసలు ఆమె ఎవరో చూడండి. 4వ వచనం. దెలీలా అను స్త్రీని మోహింపగా ఫిలిస్తీన్ల సంతానంలో ఆమె యొద్దకు వచ్చి ఆమెతో ఏమని చెప్తారు తెలుసా? సమయం లేదు కాబట్టి నేనే చెప్పేస్తాను. ఏమని చెప్తారంటే, ఈ సంసోన్ని మనం ఎలాగైనా చంపాలి కాబట్టి ఒక ప్లాన్కి, ఒక స్కెచ్కి ఆ సంసోను మాకు అప్పచెప్పు, మా సంసోని మాకు అప్పచెప్తే నీకు 1000 వెండి నాణ్యాలు ఇస్తాం. ఎన్ని? 1000 వెండి నాణ్యాలు నీకు ఇస్తాం. ఆ రోజుల్లో 1000 వెండి నాణ్యాలు అంటే చాలా ఎక్కువ అమౌంట్. నీకు అంత డబ్బు ఇస్తాము, నువ్వేం చేయాలి? ఆ సంసోను మాకు అప్పగించంటే ఈ సంసోను ఈ యొక్క దెలీలా మాయలో పడి ఈ దెలీలా అడిగే ప్రశ్నలకి జవాబులు చెప్తుంది. దెలీలా ఏమని అడుగుతుంది తెలుసా? ఇదిగో, నువ్వు చాలా శక్తివంతుడు కదా, నువ్వు చాలా బలవంతుడు కదా, నీ బలం ఎక్కడుంది? ఇది నీ బలము ఎక్కడుంది? మంచి కోసం అడుగుతుందా, చెడు కోసం అడుగుతుందా? చెప్పాలి. మంచి కోసం, చెడు కోసమా? చెడు కోసం. ఎలాగైనా సరే ఈ సంసోన్ ఎవరికి అప్పగించేయాలి? ఫిలిస్తీన్ చేతికి. ఒక దురాలోచనతో సంసోన్ దగ్గరికి వచ్చి, సంసోను, ఏంటిది? సంసోను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేనంటే నీకు ఇష్టమేనా అంటే, సంసోను నిజాయితీ పరుడు, మోసం చేయడం తెలియదు సంసోనికి. సంసోను అంటున్నాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నువ్వు నాకు ప్రాణం, ఐ లవ్ యూ దెలీలా అంటున్నాడు. అంటే అప్పుడు దెలీలా అంది, అయ్యో, నేను నీకు నిజంగా ఇష్టమైతే, ఏంటిది? నేను నీకు నిజంగా ఇష్టమైతే నాకు వచ్చేస్తావా? ఏం చేయాలి? నీ బలం ఎక్కడుందో నాకు చెప్పు. నువ్వు చాలా బలవంతుడు కదా, శక్తివంతుడు కదా, శత్రువుల్ని ఈజీగా ఓడగొట్టేస్తావు కదా, నీ బలం అంతా ఎక్కడుంది అంటే అప్పుడు సంసోను ఏం చెప్తాడో చూడండి.
16వ అధ్యాయము 7వ వచనం. 7 నిరవంజి చువ్వలను చాలు. ఫస్ట్ అని అడిగాడు. ఫస్ట్ అని అడిగితే అంటున్నాడు 7 నిరవంజి చెవులతో నన్ను బంధిస్తే నా బలమంతా పోతుంది, అప్పుడు నేను బలహీనుని అయిపోతాను, ఇంకా నేను యుద్ధం చేయలేను అని చెప్పగానే ఈ దెలీలా ఏం చేసిందంట? ఏం చేసింది తెలుసండి? ఈ స్త్రీలకి ఒక గొప్ప శక్తి ఉంది. ఏంటంటే ఎలాంటోడైనా పడుకోబెడతారు, ఎలాంటోడికైనా నిద్ర లేకుండా చేసేస్తారు. అవునంటారు కాదంటారు? స్త్రీలకి దేవుడిచ్చిన అది వరమనాలో లేకపోతే ఈ స్త్రీలు అలాంటి ఆలోచనలు కలిగి ఉంటారో తెలియదు, కానీ ఎలాంటి వాడినైనా ఎంత బలవంతుడైనా పడుకోబెట్టేస్తారు, ఎలాంటి వాడినైనా సరే నిద్ర లేకుండా చేసేస్తారు. ఈ సంసోన్ని ఈమెం చేసింది తెలుసా? తన ఒళ్ళో పడుకోబెట్టుకొని తల నుమురుతూ అలా పడుకోబెట్టిందంట. పడుకోబెట్టగానే వెంటనే ఫిలిస్తీన్లు 7 నిరవంశి చువ్వలతో అతను బంధించేసి ఫిలిస్తీన్లు పిలిచింది. ఫిలిస్తీన్లు వచ్చేయండి, ఇంకో సంసోను బంధించబడి అనగానే వాళ్ళు రాగానే మళ్ళీ సంసోను ఇక ఫిలిస్తీన్ వచ్చేసారగా నిన్ను చంపడానికి. పిలిచింది ఈవిడే, పడుకోబెట్టింది ఈవిడే, ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఈవిడే, మళ్ళీ సంసోన్తో చెప్తుంది కూడా ఈవిడే. అప్పుడు సంసోన్ ఏం చేశాడంట? అవన్నీ కూడా పిగిలించేసుకొని తెంపేసుకొని ఆ ఫిలిస్తీన్లందరినీ కూడా తరిమి కొట్టేశాడు. అప్పుడు ఈమె అంటుందంటే ఏమంటుందో చూడండి, 16-11. నీవు నన్ను ఎగతాళి చేసి నాతో అబద్ధమాడితివి, నిన్ను దేని చేత బంధించవచ్చునో దయచేసి నాకు తెలుపమని సంతోషంతో చెప్పగా, పేరిన తర్వాత పనికి పెట్టని క్రొత్త తాళ్ళతో క్రొత్త తాళ్ళతో తయారు చేసిన క్రొత్త తాళ్ళతో నన్ను బంధిస్తే నా బలం పోతుంది అన్నాడు. సరే అని చెప్పి మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ సంసోనికి పడుకోబెట్టేసింది. మళ్ళీ స్లీప్ జోకొట్టింది. జోలాలి జోలాలి అని చెప్పి ఏదో పాడిందో మా స్టోరీ చెప్పిందో తెలియదు, కానీ మొత్తానికి మళ్ళీ ఒళ్ళో పడుకున్నాడు. పడుకోగానే మళ్ళీ ఫిలిస్తీన్లు వచ్చారు. రాగానే సంసోన్లు వేసాడు. మళ్ళా దెలీలా పన్నిన పన్నాగో వ్యర్థమైపోయింది. మరలా ఏమంటుందో చూడండి, 16వ అధ్యాయము 13వ వచనం అంటుంది, నువ్వు ఎంతవరకు నన్ను ఇదుమురికే నన్ను ఎగతాళి చేసావు, నాతో అబద్ధమాడావు, నిన్ను దేని వలన బంధించవచ్చునో నాతో చెప్పమని చెప్పగా అతడు నీవు నా తల జడలు 7 అల్లిని ఎడలా చెప్పాను. ఏంటంటే ఎలాగంట? ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది, ఫెయిల్ అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ అయ్యింది, అది ఫెయిల్ అయిపోయింది. ఇది 3rd అటెంప్ట్ అంటుంది దెలీలా సంసోన్తో, సంసోను నువ్వు నన్ను ఎగతాళి చేస్తున్నావా, ఏడిపిస్తున్నావా, నీకు నా మీద ప్రేమే లేదా? దెలీలా చెప్తున్న మాట అండి, నేను అనట్లేదు, అందులో ఉంది చెప్తే ఆగండి. అయితే 3వసారి ఏమన్నాడు? నాకు నా తల జడలు 7 అల్లితే నా బలమంతా పోతుంది అని చెప్పగానే మళ్ళీ ఏం చేసింది చెప్పండి? హలో, మళ్ళీ ఏం చేసింది? మళ్ళీ ప్లాన్ చేసింది. మళ్ళీ సంసోన్ని పడుకోబెట్టేసింది. పడుకోబెట్టిగానే మళ్ళీ ఫిలిస్తీన్లు పిలిచి ఇదిగో సంసోను అనగానే, సంసోను వచ్చేసారి ఫిలిస్తీన్లు అనగానే తను లేచి మళ్ళీ ఫిలిస్తీన్లందరినీ తరిమి కొట్టేశాడు. అప్పుడు ఏమందో చూడండి, 16 చదవండి ఒకసారి. ఆగండి 15th వర్స్ చదవండి. భలే అద్భుతమైన మాటలండి. ఈ రోజున చాలామంది యవనస్తులు కూడా ఈ మాటలు వాడతారు. 15వ వచనం చదవండి. అప్పుడు ఆమె నా ఎడల నీకు ఇష్టం లేనప్పుడు నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవు ఎందుకు చెప్పుచున్నావు? ఏంటంట? దెలీలా ఏమంటుంది? నువ్వు నాకు అబద్ధం ఆడావంటే నేనంటే నీకు ఇష్టం లేదు, నువ్వు నన్ను ప్రేమించడం లేదు. కొంతమంది ఉంటారు కదా, ప్రేమించుకున్న వాళ్ళు అమ్మాయి ఏదైనా అడిగిన వెంటనే అబ్బాయి ఇవ్వకపోతే ఏమంటారు డైలాగు? నీకు నేనంటే అసలు ఇష్టమే లేదు, ఇతనే గొప్పల్లో లవ్ చేస్తున్నావులే, నన్ను లవ్ చేస్తున్నావు అంటావు, కానీ నేను అడిగింది ఏమీ ఇవ్వవు నువ్వు, నీకు నా మీద ప్రేమే లేదు. ఎక్కడి నుంచి వచ్చేది ఇవన్నీనా? దెలీలా బ్యాచ్ అనమాట. ఇది ఏ బ్యాచ్? దెలీలా బ్యాచ్ అనమాట. దెలీలా అక్క చెల్లెళ్ళు.
దెలీలా ఏమంటుందంట, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావు సంసోను, నా మీద నీకు ప్రేమే లేదు, ఎందుకంటే నాకు అబద్ధం చెప్పేశావు. ఆహా, చెప్పిన వల్ల చేసేస్తే నీ మీద ప్రేమ ఉన్నట్ట, చెయ్యకపోతే ప్రేమ లేనట్ట. ఈరోజు చాలామంది భార్యాభర్తలు కూడా ఇంతే. భార్య ఏమైనా అడిగినా భర్త చేయకపోతే నా మీద ప్రేమ లేదు నీకు. ఎవరు వీళ్ళందరూ? ఈ అక్క చెల్లెలు ఎవరు అక్క చెల్లెలు వీళ్ళు? దెలీలా అక్క చెల్లెలు అనమాట. అయితే చూడండి, 3 సార్లు నన్ను ఎగతాళి చేసావు. అతనితో అనెను, ఆమె అనుదినమును మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణం విసిగి ఏం చేశాడంట, ఆఖరికి ప్రేమిస్తున్నాను అని చెప్పి ఈ దెలీలా అంటే, ఆఖరికి దెలీలా ఈ సంసోన్ని ఏం చేసిందంట, రోజు తినేసిది. చెప్తా చెప్ప మనశ్శాంతి లేకుండా చేసింది. ఎవరు ఈ మనశ్శాంతి లేకుండా అయిపోయాడు? బలవంతుడు, దేవుని చేతిలో నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని చేతిలో ఒక గొప్ప న్యాయాధిపతిగా ఉన్న వ్యక్తికి మనశ్శాంతి లేకుండా చేసేసింది ఈ దెలీలా. కారణం ఏంటిది? లవ్. ఏంటిది కారణం? ఏంటిది? లవ్. కొంతమంది అంటే, పాస్టర్ గారు లవ్ చేయకూడదని బైబిల్లో ఎక్కడుందండి? మీరు భలే మాట్లాడతారు, లవ్ చేయొద్దని, లవ్ చేయకూడదని బైబిల్లో ఎక్కడుంది? లవ్ చేస్తే ఏమవుతుందో దేవుడు రాయించాడు. ఏమవుతుంది? మనశ్శాంతి లేకుండా పోతుంది నీకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమవుతుంది లవ్ చేస్తే? మనశ్శాంతి లేకుండా పోతుంది. ఎవరు లవ్ చేశాడు? సంసోను, దెలీలా. దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఎలాంటి వాడు? మేడ్ ఫర్ ఈచ్ అదర్. ఈ దెలీలా ఇంతకీ ఎవరో తెలుసా? సంసోను మొదట ఒక ఆమెను పెళ్లి చేసుకుంటాడు కదా, ఆమె చనిపోతే ఆమె చెల్లిని పెళ్లి చేసుకుంటాడు. ఆమె చెల్లి ఈ దెలీలా, ఆమె యొక్క చెల్లిలే ఈ దెలీలా. ఎంత గొప్పడో చూడండి. లవ్ చేశాడు. లవ్ చేసిన తర్వాత ఏమైంది? తన జీవితంలో మనశ్శాంతి లేక చచ్చిపోతే బాగుండ్రు బాబు దీని దగ్గర ఉండడం కన్నా, ఏమనుకున్నాడు? చచ్చిపోతే బాగుండు. నేను చెప్తున్నా, బైబిల్ చెప్తుందా? ఉందా బైబిల్లో? మళ్ళీ ఒకసారి మాట చదువు నవీన్. అనుదినము మాటల చేత అతన్ని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసిగి చావకూడదు. నన్ను చచ్చిపోతే మంచిది, తినేస్తున్నావు నన్ను. కొంతమంది భార్యలు ఉంటారు, కొంతమంది స్త్రీలు ఉంటారు, పురుషుల్ని చావగొడేస్తారు. అది నాకు ఇస్తావా ఇవ్వా, అది నాకు తెస్తావా లేదా, ఆ బంగారం కొంటావా లేదా, ఆ బట్టలు కొంటావా లేదా. ఇంకా భర్త పరిస్థితి ఎలా ఉందో వాళ్ళకి అనవసరం. కొనాలంతే, ఇవ్వాలంతే. నువ్వు నాకు బర్త్డే వచ్చింది, నా బర్త్డేకి ఏం గిఫ్టు? మళ్ళీ ఇల్లు అడుక్కోవాలి. నువ్వు ఇస్తావా? సైకిల్ ఇస్తావా? కొంతమంది ఉంటారు భర్తలకి లేదా వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్కి అడుగుతారు, రేపు నా బర్త్డే గుర్తుందా నీకు? ఎంత తెలివిగా అడుగుతారంటే, ఒక 2 రోజుల తర్వాత బర్త్డే అనుకో, 2 రోజుల తర్వాత ఏంటో తెలుసా నీకు? ఏంటిది? 2 రోజుల తర్వాత ఏంటో తెలుసా? నా అలాంటి ఏమనుకుంటాడు? ఏ పండుగో ఏ సండేయో అనుకుంటాడు. కొంతమంది చాలా తెలివిగా అడుగుతారు. 2 రోజుల తర్వాత ఏముందో తెలుసా? ఆడి కానీ మర్చిపోయాడా? అయిపోయింది ఆడికి. ఆడి కానీ ఆ బర్త్డే ఉందని మర్చిపోయాడా? ఇంకా ఆడికి ఉంది. ఆడికి ఇంట్లో ఫుడ్ కట్టు, కూరల్లో కారాలు, వేపుల్లో కారాలు తప్పనిసరిగా ఉంటాయి. ఎందుకంటే మర్చిపోయాడు. పోనీ గుర్తు చేస్తాడు. ఈ స్త్రీలకు కూడా అద్భుతమైన వరం అది. గుర్తు రావాల్సింది ఎలాంటి వాడికైనా. మళ్ళీ 2 రోజుల తర్వాత ఏముందో గుర్తుందా? గుర్తుంది. ప్లానింగ్ అంతా బాగానే ఉంది కదా. హింట్ ఇస్తాడన్నమాట. ఆ రోజున మరి ప్లానింగ్ ఏదో చేస్తున్నట్టు ఉన్నావు కదా, గుర్తునే పాపం మనవాడు ఏమీ చేయడు. వీళ్ళు హింట్లు ఇస్తారన్నమాట, ప్లాన్ చెయ్యాలని. అనుకుని ఉంటావు కదా బయటికి తీసుకెళ్ళాలని, నిజమేనా? ఉత్తినే వీళ్ళు హింట్ ఇస్తారమ్మా, తీసుకెళ్ళకపోతే బాగోదు. షాపింగ్కి ఎప్పుడు వెళ్తామో మనం, వాడికి ఇంకా ఉంటుంది లోపల టెన్షను. మరి బాబు ఇప్పుడు కానీ ఈమెను కానీ తీసుకెళ్ళకపోతే షాపింగ్కి, ఈమెను కానీ డిన్నర్కి తీసుకెళ్ళకపోతే నాకు ఉంటుంది అని చెప్పి ఆడు ఏం చేస్తాడు? తల కొట్టుకొని
ఆమెను హ్యాపీ చేయడానికి ఎక్కడో అప్పో చేసి తెచ్చి పెడతాడు. దానివల్ల ఏమవుతుంది? నష్టమే తప్ప లాభమేమో. ఈ దెలీలా అంటుంది, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, అసలు నిజంగా ప్రేమిస్తున్నాడు సంసోన్, కానీ దెలీలా మాత్రం యాక్టింగ్. అందుకే చెప్తున్నాను, ఈ లోక ప్రేమలను అస్సలు నమ్మొద్దు. ఈ లోక ప్రేమలను నమ్మడానికి వీలు లేదు. వాడు ఇక్కడ ఉండి అంటాడు, నేను ఏమీ తినలేదు, నీకోసం వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఎప్పుడు తింటావు అప్పుడే తింటాను అంటాడు. వీడు ఉడికినే అది చికెన్ బిర్యానీ ఎప్పుడో కొట్టేశాడు. ఫోన్లో మెసేజ్ మాత్రం ఏమని ఉంటుంది, నువ్వు తినలేదు కదా, నేను తినలేదు, అంతా అబద్ధం. ఎప్పుడో చికెన్ బిర్యానీ అయిపోయింది. రెండో వాటా కోసం వెయిటింగ్. వీడు నీకు బాగాలేదు కదా, అందుకే నేను కూడా ఎక్కడికి వెళ్ళి ఇంట్లోనే ఉన్నా, వచ్చినే ఆడు బయట ఎక్కడో ఉన్నాడు. ఈరోజు లేవంటారు ఇలాంటి మోసాలు. దూరంగా ఉన్నప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, దగ్గరికి వచ్చాకే తెలుస్తాయి. ఆ కొండ మీద రాళ్ళు ఉన్నాయో, తుప్పలు ఉన్నాయో, ములులు ఉన్నాయో దగ్గరికి వచ్చాకే ఇళ్ళకే తెలుస్తుంది. దూరం నుంచి కొండలన్నీ చాలా సూపర్గా ఉంటాయి. మోసపోకండి యవ్వనస్తులు, మరి ప్రత్యేకించి ఇలాంటి విషయాలు మీరు మోసపోవడానికి వీలు లేదు. దానివల్ల మనం నష్టమే తెచ్చుకుంటాం తప్ప లాభాన్ని తెచ్చుకోలేము. అయితే దురాలోచన చేసిన ఈ దెలీలా ఎలా చనిపోయిందో తెలుసా? ఆనాడు సంసోను ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళి 2 స్తంభాల మధ్య కూడా తన చేతి నుంచి అది పడదోసినప్పుడు ఆ సంసోనుతో పాటు ఆ యొక్క జనాంగంలో ఈ యొక్క దెలీలా ఉంటుంది. ఆ దెలీలా ఆ సంసోనుతో పాటు అక్కడ చనిపోయి మరణిస్తుంది. ఎవరినైతే పట్టించేద్దాం, ఎవరి పట్ల అయితే దురాలోచనలు కలిగి ఉందాం అనుకున్నారో వాళ్ళ జీవితాలే నాశనం అయిపోయాయి. మరొకసారి దేవుని సంఘమా దేవుని సేవకునిగా చెప్తున్నారు, ఒకరికి అన్యాయం చేయాలని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో నీకు తెలియకుండానే నిన్ను అన్యాయం చేసేవాడిని దేవుడు నీ జీవితంలోకి పంపిస్తాడు. నీ జీవితంలో ఆశీర్వాదాన్ని నువ్వు కోల్పోతావు. జాగ్రత్త. మంచి మనసు, క్రీస్తు యేసునకు కలిగిన మనసు మీరును కలిగి ఉండండి దేవుని వాక్యం చెప్తుంది. మరి నువ్వు ఎవరి మనసు కలిగి ఉన్నావు? అన్యాయం చేసే మనసు, అక్రమాలు చేసే మనసు, దురాలోచనలు ఆలోచించే మనసు, ఒకరిని ఇరికించే మనసు. ఈ మనసు ఉండడం వల్ల ఏమవుతుంది? నువ్వే నష్టపోతావు తప్ప మరొకరు నష్టపోవు. కాబట్టి ఈ యొక్క ఆలోచన ఒకవేళ ఇంకా ఉంది, చాలా నోట్స్ నేను రాసుకున్నాను, అద్భుతమైన అంశం, కానీ టైం అయిపోయింది. ఇటువంటి దురాలోచనలు మన దగ్గర ఉంటే మనం ఏమాత్రం పరలోక రాజ్యానికి వారసులం కాదు. చూసారా మనలో ఎన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో? అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దురాలోచనలు ఆలోచించే హృదయము. ఇన్ని మన హృదయాల్లో పెట్టుకొని ఇవన్నీ మనం సరిచేసుకోకుండా, ఇవన్నీ క్రీస్తు రక్తంలో మనం కడుక్కోకుండా ఎలాగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం మనం? ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మరలా దేవుడు మనకి మరొక అవకాశం ఇచ్చాడు. ఒకవేళ ఈ ఆలోచనతో కనుక మనం ఉన్నట్లయితే, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే, ఆయన కనికరమ కలిగిన దేవుడు కాబట్టి, ఆయన కృపా సమృద్ధి కలిగిన దేవుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన మన మీద కృపను చూపించి మన జీవితాలను ఆయన క్షమిస్తాడు. మరొక అవకాశం దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు కూడా కళ్ళు మూసుకుందాం. ఈ యొక్క మాటలు మన జీవితాల్లో ప్రభు దీవించాలని, ఈ యొక్క మాటల ద్వారా మనం ఒక నూతన వ్యక్తులుగా మారాలని, ఈ యొక్క మాటల ద్వారా మనం ఆశీర్వదించబడాలని, ఆయన వాక్యమే మన పాదాలకు దీపమని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పాదాలకు దీపమైన ఆయన వాక్యాన్ని మన క్రియల్లో పెట్టాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దామా? ప్రతి ఒక్కరూ ప్రార్థన చేద్దాం. మనందరం కూడా ప్రార్థన చేస్తూ ఉంటుండగా విత్తబడిన వాక్యం మన హృదయాల్లో ఫలించాలని సెకండ్ ప్రార్థన చేస్తుంది. మనం ప్రార్థనలోకి వెళ్తాం.